కొంతమందికి విశ్వాసం దేవుడి మీద ఉండదు, తాయితల్లో ఉంటుంది. ఎందులో ఉంటుంది? దేవుని వాక్యాన్ని, దేవుని నమ్మేదానికంటే ఎక్కువగా తాయితల్ని నమ్ముతారు. మనం దేవుని నమ్మినోళ్ళం, ఇంట్లో ఏదో సమస్య, ఏదో ఇబ్బంది, ఏదో అసమాధానం, ఏదో గందరగోళం, నమ్మనోళ్ళు ఏమైనా సలహాలు ఇస్తారు, వాళ్ళ ఆలోచన బట్టి ఏదేదో రకరకాల. అమ్మాయి ఎందుకైనా మంచిది, అమ్మాయి పోయి ఒకసారి చూపిరా. యాడు చూపించేది? వాళ్ళకి తెలిసినవి ఉంటాయి, గోపురాలే. చూపిండి అనుకున్నాం, మనం ఏం చెప్పాలి? నా దేవుడు బలవంతుడు. మళ్ళీ మనం ప్రార్థన చేస్తాంగా, దేవుడా నువ్వు వైద్యులకే చెప్పండి గట్టిగా, అంటే అంటానికే నాయిగా, నువ్వు వైద్యులకే పరమ వైద్యుడు ప్రభు, కానీ నేను తాయితలు వేయించుకుంటా. నేను చూసి దయ్యాలోనికి నీ ప్రభు, కానీ నేను సీపిరి మొహం మీద పెట్టి ఇట్ట దిప్పించుకుంటా. శకునాలు చూస్తారు కొంతమంది. విశ్వాసం దేవుడి మీద ఉండదు. ఎందులో ఉంటుంది? శకునాలు ఉంటుంది. ఎమ్మటే సైలెంట్గా పోయి, మరి మేము ఇట్ట అయిపోతున్నాం ఏందండి? జనాలకు కూడా తృప్తి అంత ఏడుందో తెలుసా? ఇక్కడికి రాంగులోనే తల మీద చేయబెట్టి ప్రార్థన చేసి ప్రభు రక్తం రాసి, అమ్మ పోమ్మ ఏం కాదు ధైర్యంగా నీ కోసం ప్రార్థన చేస్తాం. అందులో ధైర్యం ఉంటుంది. ఎందులో ఉంటుందో ధైర్యం తెలుసా? ఎవరు చూడకుండా ఆయన కాడికి పోతారుగా, చూసి ఆయన కాడికి, ఆయన కాడికి పోగానే మీ ఇంట్లో వచ్చి పడ్డది అన, అవునా? ఆడ 5,000 ఇచ్చి ఎందుకు ఇస్తారో తెలుసా? 5,000 మొహానికి ఎంతలా బూడిద రాసి 2 సరుపులు జరుగుతాడు కాబట్టి అది తృప్తి జనాలకి. ఒంటి మీద ఏం పడాలా? పీకే ఇట్ట అంటారు కొంతమంది. ఈపు ఎన్ని ఇరిసిందాక మంట పుట్టిందాక కొట్టినా అదే తృప్తి. ఈపు బయగిలిందాక బాధిన అదే తృప్తి. తల మీద చేయబెట్టమ్మా దేవుడిని బలపడతాడు, ధైర్యంగా ఉండి తల్లి, అది తృప్తి కాదు. అయ్యగారిలో పవర్ లేపు వాళ్ళు, ఒకప్పుడు అయ్యగారు కాదు, పోతనే ఉంటారు. ఆయన కాడికి పోవాలి, చెంప మీద పడి ఒకటి బేక. ఒక ఆయన దెబ్బల స్వామి ఉండి, ఆయన పేరే దెబ్బల స్వామి. ఆయన కాడిపోతే ఏం చేస్తాడో తెలుసా? కొడతాడు జనాల్ని, కొట్టించుకోవడానికి పోతున్నారు ఆయన కాడికి. చెంపలు బీగుతాడు ఆయన. ఆయన ఒక దేవుడు. మరొక ఆయన మూత్రస్వామి. ఆయన మూత్రం ఒక డ్రాప్ కోసం లైన్ కట్టారండి, మీకు తెలియదు. మరి ఆయనైనా ఎంతకని పోతాడు? బాటిల్ హల్లెలూయా. ఏం జనాలు అట్టున్నారు, విశ్వాసం అంతా అందులో ఉండిపోయింది. చర్చికి వస్తారట నిద్ర చేయడానికి. 1 గంట నిద్ర ఇంట్లో పట్టదా? రోజు పోయేది ఆడగా, ఆడ బండరాదండి. 1 గంట. ఇప్పుడు క్రైస్తవులు ఏం చేస్తారు? మరి ఎవరైనా చనిపోగానే మళ్ళీ మనకు కూడా మైలా కీడు ఉంటుందని చెప్పి ఆ దేవాలయంలో పోలేం కాబట్టి ఇప్పుడు చర్చిని కుదిరిచ్చిర్రేగా. దేని కుదిరిచ్చారు? బైబిల్లో ఏడనుందా? మీ ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు, దినమైనప్పుడు మీరు సమీపంలోని చర్చిలోకి వెళ్ళి నిద్ర చేసి రావాలని మత్తయి 52:18 ఉందా ఏడన్నా? మరి ఎందుకంత చెప్పింది చేయరు కానీ లేని అని చేస్తారండి. దేవుని నమ్మనోళ్ళ కుటుంబాలు అలాగ ఉన్నాయంటే ఒక అర్థం ఉంది. నమ్మిన మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడైతే కలువరి సిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడో, మన పాపం, మన శాపం, మన కీడు, మన మైల, మన దరిద్రం అంతా అప్పుడే తొలగించబడింది. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన ప్రాణం పెట్టేసినప్పుడు అంత అయిపోయిందండి. ఇక మన మీద మళ్ళీ ఏ కీడు ఉంటుందో చెప్పండి? మన మీద ఏ మైలు ఉంటుందో చెప్పండి? ఆయన ప్రాణం పెట్టేసి సిలువలో మొత్తాన్ని ముగించేశాడు. అందుకని పలికిన మాటలు 7 మాటలు 6వ మాట ఏంటి? సమాప్తమైనది. ఏం సమాప్తమైంది? అలా సమాప్తమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి, మన మీదున్న కీడంతా అక్కడే కొట్టివేయబడింది. మనం ఇప్పుడు ఏర్పరచబడిన వంశంలోకి వచ్చాం, కీడున్న వంశంలోకి కాదు. మనం పరిశుద్ధమైన జనముగా మార్చబడ్డాం, మైలున్న జనములోని కాదు. మనం రాజులైన యాజక సమూహం. ఇంకా మన మీద ఏదో ఉంది, మన ఇంటి మీద ఉంది, మన ఇంట్లో ఏదో ఉంది, వదిలించుకొని రావాలి, పలానా కాడికి పోవాలి, ఇంకేదో సాధించాలి, ఇంకేదో వదిలించుకోవాలి, ఏమీ లేవు. యేసును నమ్మి మారు మనసు పొంది బాప్తిసం పొందిన మరుక్షణమే మన జీవితాల్లో ఉన్న కీడు శోధనతో తొలగించబడి మన పరిశుద్ధుల గుంపులోనికి, ఆశీర్వదించబడిన గుంపులోనికి వచ్చాం. నమ్మిన వాళ్ళ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వాళ్ళెవరు అంటారు, వీళ్ళెవరు అంటారు కాదు, మనం ఏమై ఉన్నాం మనకు తెలియాలి కదా. ప్రభు అయిన యేసే మన పాప శాప రోగాలన్నీ సిలువలో తీసేశాడు. విశ్వాసం ఇంకెక్కడుందో నేను అందుకని ఒకళ్ళ గురించి చెప్తూ ఇట్లనే నిద్ర చేయడానికి ఎవరన్నా మీరు వద్దా అనుకుంటామా ఈసారి అంటే ఒకళ్ళకి చెప్పా ఇట్ట, ఎంతమంది వస్తారో రాండి, రాత్రిపూట ఆల్ నైట్ ప్రార్థన పెడతా అన్న. ఏం ప్రార్థన? ఆల్ నైట్ ప్రార్థన పెడతా. టీ కూడా నేనే చేపిస్తా. రాత్రులు మీరు ఎన్నిసార్లు తాగాలని పెడితే మూజ్జాపి అన్నిసార్లు తాగండి. తెల్లవార్లు తాగుడు మీదనే ఉండండి. మీరు టీ 2 లీటర్లు నేను టీ చేపిస్తా, రాండి, మంచి కూటం పెట్టుకుందాం.
వీళ్ళు ఎట్టొత్తారు తెలుసా, దొంగోడు వచ్చి దొంగోడు పోయినట్టు పోతారు. 11ంటికి వస్తారు, 3ంటికి మేము పడుకున్న తర్వాత వస్తారు. వాళ్ళు వచ్చింది తెలియదు, పొద్దున్న లేచారు కొంటారు, పోయింది తెలియదు. అది ఏంటి సిస్టమ్? మనకి విశ్వాసం ప్రభులో ఉందా, ఈ మనుషుల నమ్మకాల్లో ఉందా? మనం విమోచించబడిన వాళ్ళం, బయటకు వచ్చిన వాళ్ళం. దానికి పైగా సాతాన్ని ఎదిరించడానికి నేను ఇచ్చే డ్రెస్ వేసుకుంటారా బాబు అంటే, ఇంకా మా మీద ఏదో ఉందని తిరగొద్దు. మా అన్యజనులు చేశారంటే ఓకే, వాళ్ళకి తెలియదు కూడా చేస్తున్నారు. దేవుని నమ్మిన మనం ఎప్పుడన్నా మీ ఇళ్ళలో కరుణ వచ్చి, అమ్మాయి మరి ఇలా మనం ఎడన్నా నిద్ర చేయకపోతే ఎట్టా అమ్మాయి అన్నప్పుడు మీరు ఏమంటారు తెలుసా? మనకి ఏ కీడు లేదు, చనిపోయిన వాడు పరదైసులో ఉన్నాడు, పరలోకం చేరాడు. నేను రేపు ఆడికి వెళ్ళాలనుకుంటున్నాను. పోయినోడి మీద ఏ కీడు లేదు, ఉన్నోడి మీద ఏ కీడు లేదు, అంతా నా యేసే తీసేశాడు, నేను ఎక్కడున్నా నాకు అంతా ఒకటని మీరు చెప్పాలి సువార్త.